పేరు ప్రియాంక. సంస్కృతి స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అండ్ మా ఐడియా వచ్చి ఫ్రూజో. ఫ్రూజో అంటే ఇదంతా మా టీమ్. ఉమెన్ ఎంపవర్‌మెంట్ కోసం మేము 5 మెంబర్స్ కలిసి చేసాం. నా ప్రాజెక్ట్ ఒక 1 ఇయర్‌గా మేము ఈ ప్రాజెక్ట్ కోసం చాలా రీసెర్చ్ చేసినాము. అండ్ మా మెయిన్ థీమ్ ఏమంటే ఈ ప్రాజెక్ట్ ఫ్రూజో అనేది ఒక ఫ్రీజ్డ్ డ్రై ఫ్రూట్స్ అన్నమాట. ఫ్రీజ్డ్ డ్రై ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ అన్నీ మెయిన్‌లీ ఇప్పుడు మేము ఎందుకోసం అంటే తీసుకునేది ఫార్మర్స్ ఉంటారు కదా, రైతులు ఉంటారు. వాళ్ళు ఎక్కువ పండిస్తా అంటారు. అది వేస్టేజ్ ఎక్కువైపోతుంది. వేస్టేజ్ ఎక్కువైపోతే వాళ్ళకి పెట్టుబడి రాదు, ఏమీ రాదు. సో, మేము దాన్ని కన్జ్యూమ్ చేయడం కోసం ఇది ఎంచుకున్నామనమాట. వాళ్ళ దగ్గర ఎక్కువ ఫ్రూట్స్ ఉంటాయి. సో, మేము డైరెక్ట్‌గా వేస్ట్ కాకోకుండా మేము డైరెక్ట్‌గా మీడియేటర్స్ లేకుండా వాళ్ళతోనే తీసుకొని మేము ఇది ఒక స్పెషల్ మెషిన్‌తో ఫ్రీజ్ చేసి దీన్ని చిల్డ్రన్స్ కోసం ప్యాకెట్స్ వైస్ సెల్ చేస్తాము. అండ్ అట్లే ఇది ఎక్కువ మెయిన్‌లీ ఎవరికంటే జిమ్ పర్సన్స్‌కి ఇది వాటర్ ప్రూఫ్, వాటర్ లీకేజ్ ఉండదు. ఎక్కడికన్నా తీసుకొని పోవచ్చు. ఎయిర్ టైట్ కంటైనర్స్ ఉంటాయి. అండ్ అట్లే చానా అఫోర్డబుల్ ప్రైజెస్ అండ్ మేబీ 120 రూపీస్‌కి అట్లా చిక్కుతాయి. కానీ ఫ్రూట్స్ మనం ఎక్కువ తీసుకుంటే ఫ్రిడ్జ్‌లో పెడతాము. కానీ కుళ్ళిపోతాయి. సో, మేము ఈ ప్రోడక్ట్‌ని చూజ్ చేసుకున్నాము. ఈ కాన్సెప్ట్ వచ్చి రైతులు చానా ఇప్పుడు సమ్మర్ కదా! ఇప్పుడు మ్యాంగోస్ ఎక్కువ తీసుకుంటా అంటారు. చాలా మంది కాంపిటీటర్స్ ఉంటారు. కొంతమంది పాపం ఎక్కువ అయిపోయి పడేస్తుంటారు. సో, వాళ్ళకి వాళ్ళ బెనిఫిట్ కోసము వాళ్ళు వేస్టేజ్ ఎక్కువ చేయకోకుండా వాళ్ళ కోసమే మేము ఈ కాన్సెప్ట్ చూజ్ చేసుకున్నాము. వాళ్ళు బెనిఫిట్ అవుతారు. అలాగే ఈ స్నాక్స్, జంక్ ఫుడ్ అనేది తగ్గించడం కోసం ఇది కాన్సెప్ట్ అనేది చూజ్ చేసుకున్నాం. సమాజంలో పెద్దల దగ్గర నుంచి, పేరెంట్స్ దగ్గర నుంచి, టీచర్స్ దగ్గర నుంచి రావాల్సిన అవసరం ఉంది. తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి స్ట్రీమ్ ఆఫ్ సబ్జెక్ట్స్లో యాక్చువల్గా యూనివర్సిటీ ఎడ్యుకేషనే కాదు, స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కూడా మనం చాలా గొప్ప దేశ నాయకుల గురించి మనకి పాఠాలు ఉంటాయి. కానీ చాలా గొప్ప బిజినెస్ పర్సన్స్ గురించి మనకి పాఠాలు ఎందుకు ఉండవు? రతన్ టాటా గురించి ఒక చాప్టర్ ఎందుకు ఉండకూడదు? వాళ్ళ జీవితంలో ఎలా పైకి వచ్చారు? అలాగే బిజినెస్ అంటే ఒక రకమైన నెగిటివ్ కనోటేషన్. ఇప్పటికిప్పుడు బిజినెస్ అంటే బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే మనం సమాజాన్ని ఎంతకొంత మోసం చేయాలి, ఎంతకొంత మ్యానిపులేట్ చేయాలి, లేకపోతే లాభాలు రావు అనే ఒక నెగిటివ్ యాటిట్యూడ్ కూడా మనకు ఉన్నది. సో త్రూ బిజినెస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ది ఎంటైర్ సొసైటీ అనే ఒక పాజిటివ్ దృక్పథాన్ని మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. త్రూ బిజినెస్ ఓన్లీ ఇట్ ఈస్ మన సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అంటాం. సో వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే ఒక బిజినెస్ ఐడియా, ముఖ్యంగా స్టూడెంట్స్ మీరు చూసినట్లయితే వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒక బిజినెస్ ఐడియాని వాళ్ళు ఒక సక్సెస్ఫుల్ కమర్షియల్ బిజినెస్ వెంచర్గా వాళ్ళు ఎలా మార్చే ప్లానింగ్ చేస్తున్నారు, ఆ ప్రాసెస్లో వాళ్ళు ఎదురయ్యే ప్రతిబంధకాలు ఏంటి, అందు గురించి మరి ఎకో సిస్టమ్ వాళ్ళ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది అనే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎడ్యుకేషన్లో భాగంగా వీళ్ళు చేస్తున్నారు. అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అనేది నీతి ఆయోగ్ యొక్క మిషన్ అది. సో అందులో భాగంగా ఇలాంటి ఇది జరుగుతుంది. కూడా వెంటనే సక్సెస్ అవ్వడం అనేది ఉండదు, ఇన్స్టెంట్ సక్సెస్ అనేది ఉండకపోవచ్చు. మనం చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ 10 న్యూ ప్రోడక్ట్స్ 3 ప్రోడక్ట్స్ సక్సెస్ అవుతాయి, 7 ప్రోడక్ట్స్ ఫెయిల్ అవుతాయండి. అది మనం సిద్ధం చేయాలి. స్టూడెంట్స్ కూడా మనం సిద్ధం చేయాలి. తర్వాత అనుకోని ప్రతిబంధకాలు చాలా ఎదురవుతాయి. కొన్ని అంటే బిజినెస్ మోడల్ అనేది ఉంటుంది. ఏ బిజినెస్కి అయినా సరే ఒక మూలం ఏంటంటే ఒక బిజినెస్ మోడల్ అనేది ఉంటుంది. ఆ బిజినెస్ మోడల్ని వాళ్ళు ఎక్కువ అర్థం చేసుకోవాలి. తర్వాత ఆ టీమ్ బిల్డింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తే బిజినెస్ ముఖ్యమైన వ్యక్తి ఒకతనే కావచ్చు, కానీ ఒక వ్యక్తి వల్ల ఏం కాదు. అతను ఆ టీంని ఎలా సమకూర్చుకుంటున్నాడు అంటే అటు సప్లయర్స్ కావచ్చు, లేకపోతే ఇన్వెస్టర్స్ కావచ్చు, గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్, వాళ్ళతో నెట్వర్కింగ్ ఎలా అతను డెవలప్ చేసుకుంటున్నాడు, వాళ్ళతో కలిసి ఎలా ప్రయాణం సాగిస్తున్నాడు. ఆ టీమ్ బిల్డింగ్ అనేది కూడా చాలా ముఖ్యం. తర్వాత గెస్టేషన్ పీరియడ్ ఎంత ఉంటుంది. ఒకసారి ప్రాఫిట్స్ కోసం బిజినెస్ అనేది కేవలం సమాజం యొక్క చారిటీ కాదు. బిజినెస్ అనేది కేవలం ప్రాఫిట్ కోసమే, అందరం ఒప్పుకుంటాం. కానీ ఈ ప్రాఫిట్ మేకింగ్ ప్రాసెస్లో సమాజం యొక్క అవసరాలను ఏ రకంగా తీరుతున్నాయి అనేది కూడా చాలా ముఖ్యం. సో తర్వాత కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ని అతను ఎలా అసెస్ చేసుకుంటున్నాడు, తర్వాత 5 సంవత్సరాల్లో వచ్చే మార్పుల్ని ఊహించగలిగి ఉండాలి.
టెక్నాలజీలో కావచ్చు, కస్టమర్ ప్రిఫరెన్సెస్లో Image చేసింది. కావచ్చు, ఆ, సమాజంలో వచ్చే మార్పులు కావచ్చు. ఇందాక ఎవరు చూపించారనమాట, వాళ్ళు ఏదో ఇంటర్నేషనల్ కార్గో బిజినెస్ మోడల్ చూపిస్తే నేను వేసిన ప్రశ్న ఏంటంటే 2-3 నెలల క్రితం ఇప్పుడున్నటువంటి యుద్ధ వాతావరణాన్ని ఎవరు ఊహించలేదు. Hmm. చాలా మంది ఊహించలేదు, కానీ సడన్గా అది వచ్చింది. అలాగే కోవిడ్ వన్స్ ఇన్ ఏ సెంచరీ కెలామిటీ అంటాం. ప్రతి 100 ఏళ్ళకి వచ్చేటువంటి ఒక కెలామిటీ కోవిడ్ రూపంలో 2 ఏళ్ళు ఎంతమంది ఊహించారు, ఎంతమంది ఎకనామిక్స్, ఎంతమంది పాలిటీషియన్స్ ఊహించారు దాన్ని. ప్రతి బిజినెస్ చాలా విపరీతంగా దెబ్బతిన్నది. ప్రాస్పర్ అయిన బిజినెస్లు కూడా ఉన్నాయి. కోవిడ్ వల్ల చాలా విపరీతంగా అనుకోని లాభాలు వచ్చినటువంటి బిజినెస్లు కూడా ఉన్నాయి. మరి సో ఇలాంటి మోటివేషన్, ఎంటర్ప్రెన్యూరియల్ మోటివేషన్స్ అంటాం, వాటిని స్ట్రెంథన్ చేయాల్సినటువంటి అవసరం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మీద ఉంది.